ఒక్క పాట అందుకొని తర్వాత దుకాణానికి వెళ్ళిపోదాం మనం. మంచి పాట, గట్టిగా ఉండాలి. శృతి ఎంత హైపు, రీల్స్లలో ఎంత మంచి డాన్స్ వేస్తుందో అట్లా ఉండాలి పాట. దుమ్ములేసిపోవాలా, దుమ్ములేసిపోవాలా. దుమ్ములేసేది కాదు, జస్ట్ బాధలు వద్దు. ఆల్రెడీ చాలా బాధపడ్డాం ఇప్పటిదాకా. చెల్లె ఎమోషనల్ అయింది, నాకు కళ్ళలో అదొద్దు. మా ఇద్దరిని యాక్టివ్ చేయి. మీ ఇద్దరిని యాక్టివ్ చేయాలి. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మా, సమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగమే చేస్తేవే, గుండె గాలిలో ఎగురుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మా, చెమట సుక్కోలు తీసేయకే నీ సీర కొంగుకే ముడివేయవే. నీ వాయిస్ మన చెల్లె పేరు ఏంది, తేజుప్రియ. ఆ తేజుప్రియ నీకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు. మీ ఇద్దరు వాయిస్ ఎట్లా ఉంటుందంటే ఒక గంభీరంగా ఇట్లా అట్రాక్ట్ చేసేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా అరే ఏంద్రా ఎవరో వాడుతున్నారు అని ఇట్లా ఫోకస్ చేయాలి అనిపిస్తుంది నీ వాయిస్కి. అంతే ఆ లౌడ్ వాయిస్ అంటే ఫస్ట్ నుంచి కూడా అదే వాయిస్. నువ్వు పాడడమే అట్లా నేర్చుకున్నావా? ఫస్ట్ నుంచి అదే వాయిస్. అదే వాయిస్. ఓకే. ఎవరన్నా అన్నారా నీ వాయిస్ బాగలేదు అట్లా? బాగలేదు అన్నారు. ఏమనిపించేది అట్లా అనిపించినాము? లైట్ బాధ అనిపిస్తుంది అంతే. ఓకే. ఎప్పుడన్నా ఫ్యామిలీ వాళ్ళు వద్దు ఇవన్నీ బంద్ చేసి ఎందుకు ఇదంతా వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటారు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయారా? ఉన్నాయి. ఈవెంట్స్కి వెళ్ళి వస్తాం కదా, నైట్ ఈవెంట్స్ ఉంటాయి, అట్లా వస్తాం కదా. నైట్ వచ్చినప్పుడు బ్యాడ్గానే వాళ్ళు ఊర్లో వాళ్ళు నైట్లో వస్తుంది, ఎవరి బండి విన్న వస్తుంది, నైట్లలో పోతుంది, వాళ్ళతో ఉంటుందో ఎవరితో వస్తుందో ఇట్లా అంటే వల్గర్గా మాట్లాడేవాళ్ళు. అది నాన్న దాకా పోయింది. నాన్న డైరెక్ట్ నువ్వు ఇవన్నీ బంద్ చేయి, ఇవేమద్దు, ఈవెంట్లు వద్దు, ఏమద్దు, సప్పుదా కూర్చో చదువుకో అని చెప్పేసి అండి. ఎవరేమన్నానని నేనైతే ఫీల్డ్కి దిగినా ఇదే నా ప్రపంచం, ఇక నేనైతే కంటిన్యూ ఇవే చేస్తా అని చెప్పాను. నువ్వు ఫస్ట్ డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ సింగర్ అని చెప్పినావు. డ్యాన్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్టైల్గా టాటోలు గిటోలు రెడీ అయినావా, లేదంటే అంతకన్నా ముందు సింగర్ కాగానే టాటోలు ఉండాలి అన్న థాట్లు వెళ్ళినావా? అంటే అప్పటి నుంచే ఉంటుండే సింగింగ్, టాటో వేసుకోవాలని అప్పటి నుండే ఉంటుండే. బట్ ఇన్ని రోజులు వేసుకోలే, మొన్న వేసుకున్నా ఈ టాటో. ఓకే, ఇదంతా ఓకే. ఒక అమ్మాయిని ఎవరైనా చూడాలంటే ముఖం మీద లేదంటే ఇక్కడ వేయించుకోవడం అనేది ఎంతవరకు? మన ఒక విలేజ్ పీపుల్స్ అట్లా అని నేను విలేజ్ వాళ్ళు తక్కువ అని చీప్ అని నేను అనట్లా. అంటే నువ్వు వేయించుకోవడం తప్పని కూడా నేను అనట్లా, నీ పర్సనల్ ఒపీనియన్. కానీ మనము ఒక విలేజ్ అన్నప్పుడు మనం 100 ఆలోచించాలి. రేపు పొద్దున మన మ్యారేజ్ పర్పస్ కావచ్చు, ఎందుకంటే దానివల్ల ఇప్పుడు నీ కెరియర్లో ఓకే సూపర్ ఉంటుంది, దానివల్ల రేపు పొద్దున మ్యారేజ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించలేదా? మొత్తానికి హాఫ్ మైండా శృతి? అట్లేం లేదన్న, నచ్చింది వేసుకోవాలనిపించింది వేసుకున్నా. బట్ నేను వేసుకోవాలన్నది ఇంకా డేంజర్ ప్లేస్. నేను వేసుకోవాలనుకున్నది ఈడ. నాకేం కదా అక్కడ వేసుకుందా అంటే ఆమె ఏమన్నదంటే నేను కొత్తగా ఓకే నాకు ఏర్పడలే ఎక్కడ వేస్తుందని. తర్వాత తెలిసింది కొంచెం కిందికి వచ్చిందని. అంటే ఇప్పుడు శృతి చెప్పే నీతులన్నీ నేను విని అవునా అట్లయిందా అని నేను అనాలా? ఎందుకంటే ఇప్పుడు నేను అనడమే కాదు, నేను కామెంట్లలో నేను తప్పుగా మాట్లాడితే నన్ను వేసుకోండి, నేను ఓపెన్గా చెప్తాను. ఎవరికైనా సరే ఇది వేసుకోవడం అనేది ఎంత పెయిన్ అవుతుందో తెలుసు. తిమ్మిరి వచ్చినట్టయి లేకపోతే ఇప్పుడు ఎనికేన్నో ఉండి తిమ్మిరి ఎక్కిపోతే ఇక్కడ వేసింది అది వేరే విషయం. ఫ్రంట్ ప్లేస్ కనీసము నేనేమంటున్నారా, ఒక ఆడపిల్ల నీకు అక్కలు ఉన్నారు, నీకు బావలు ఉన్నారు, అందరు ఉన్నారు. రేపు పొద్దున బావ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళిన పక్కపొంటి పిల్లలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అనొద్దు అనే కోరుకుంటాను నేను. అనకూడదు, ఒక అమ్మాయిని మనం అనకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది. బికాస్ ఎట్లా ఉంటుంది అంటే నిన్న అనకపోయినా మీ అక్కను ఏంది మీ చెల్లె గాడేసుకుంది, మీ చెల్లె ఆ టైపా అనేవాళ్ళు అంటారు అని నేను ఉంటారు అనేవాళ్ళు లేరని అంటావా? అనకపోవచ్చా? మీ అక్కతో ఎవరు, మీ అక్కతో కానీ బావతో కానీ అంటారా అన్నారా? అంటారు, అన్నారా అనే ముచ్చట నాకు తెలియదు. బట్ వాళ్ళు మాత్రం తిట్టిరు ఎందుకు అట్లా వేసుకున్నావు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరమైనా ఒక అమ్మాయిని చూడగానే ముఖాన్ని చూడాలనుకుంటాం. అంటే నా ముఖం చూడొద్దు మీరు ఎక్కడో చూడాలన్న ఇంటెన్షన్తో వేసుకున్నట్టుంది. నేను అనుకోవట్లే, నీకు కామెంట్స్ వచ్చినాయి, కావాలంటే కామెంట్ చూపు. ఎందుకంటే పర్సనల్గా ఒక ఆడపిల్లని అట్లా అనొద్దన్న విషయం నాకు తెలుసు. కాకపోతే ఆ డౌట్ చాలా మందికి ఉంది, అది ఏం వివరణిస్తావు వాళ్ళకి, ఏం చెప్తావు? ఏం లేదు, నాకు నచ్చింది నేను వేసుకున్నా, దాన్ని నెగిటివ్ అనుకుంటే నేను ఏం చేయలేను అంతే.
నీకు నచ్చింది నువ్వు వేసుకున్నావు ఎనఫ్. తప్పని ఎప్పుడు అనిపించలేదా? వేసుకున్నాక అనిపించింది అందరు తిట్టిన తర్వాత. నాకు నచ్చింది అప్పుడు వేసుకోవాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. వేసుకున్న తర్వాత అందరు తిడతా ఉంటే ఎందుకు వేసుకున్నారా అనే థాట్ వచ్చింది. వేసుకునేటప్పుడు బాగానే వేసుకున్నావు, తీపించుకోవాలన్న ఆలోచన రాలేదా? తీసేటోళ్ళు లేరు అనుకున్నావా? ఉన్నారు తీసేవాళ్ళు, తీపిచ్చేసుకుంటా. ఓల్ని శృతిలో తిరగడమే వచ్చు, లయలకి వెళ్ళి నాట్యం వేయడం రాదు, ఓన్లీ రీల్స్లో ఎగురడే వచ్చు. సార్ నో డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? నేనే నేర్చుకున్నా. ఎట్లా? టీవీలలో చూసుకుంటా. ఒకటే పనిగా అంతే. పాట పెట్టాలా, డోర్లు పెట్టాలా, ఎగురుడు స్టార్ట్ చేయాలి అంతే. ఓకే. ఫస్ట్ పాట ఏది నువ్వు డ్యాన్స్ నేర్చుకున్నావు? అందమైన గోవే. అందమైన గోవే సాంగ్ ఒకసారి వాడు. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే మనసురాల గువ్వవే. మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేసుకోండి, ఇద్దరు కాంబినేషన్లో. ఎందుకంటే నేను ఇది కాదు అని చెప్పగలుగుతా తప్ప జడ్జిమెంట్ చేయకూడదు, నా బాధ్యత అది కాదు కూడా. ఒక అన్నగా ఏదైనా చెప్పాలంటే చూసుకోరా చెల్లేంత వరకే నా బాధ్యత. సో నీకెప్పుడన్నా ఈ టాటూల వల్ల బాగా ఫీల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయారా? దీనివల్లనే ఫీల్ అయినా. బాగా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టిర్రు. అంటే వేసుకుంటప్పుడు మంచిగా వేసుకున్నా, తర్వాత అందరు అనడం వల్ల ఎందుకు వేసుకున్నా అని బాగా అనిపించింది. ఓకే, తీపిద్దాం అయితే ఫిక్స్ అయినా. తీపిచ్చేసి నేను అన్నాను కదా నీ ఇష్టం. లేదు ఫిక్స్ అయినా, ముందు నుంచే ఫిక్స్ చెప్పింది మన వారం రోజులు మాట్లాడాలి దీన్ని వేసుకున్నా అని. కరెక్టే కదరా, ఎందుకంటే ఎవరైనా సరే ఆడపిల్లని చాలా మంచిగా చక్కగా, కొంచెం ఎవరన్నా వేరేగా ఏదన్నా అన్నా కానీ హట్ అవుతాం. పర్సనల్గా ఫ్యామిలీ కావచ్చు, బయట వాళ్ళు ఏదన్నా వేరేటోళ్ళు ఎవరో చిచ్చోరగా ఏదన్నా అంటే కూడా ఆడపిల్లని అంటుంటే కూడా కొంచెం అప్పుడు కొంచెం మనసు అనిపించదు. కానీ అదే మన చెల్లెతానికి వచ్చినప్పుడు మనకు కొంచెం ఆలోచన వస్తుంది. అది చూసుకో. పర్సనల్ లైఫ్లో నేను ఇది చేయకూడదు, ఇది చేసి తప్పు పని చేసిన ఎప్పుడన్నా రిలీజ్ అయినవా? అట్లేం లేదు, చేయకూడదు. టాటా విషయంలో నేను ఏ విషయంలో కాలేదు. టాటా ఏ విషయమైనా ఎప్పుడు అనుకోలే? ఎప్పుడన్నా డాడీ కొట్టిండా? కొట్టిండు చిన్నప్పుడు. ఏ విషయంలో? అల్లరి పనులు చేసినప్పుడు కొడుతుండే. అల్లరి పనులు అంటే ఆడపిల్లని కొట్టేంత అల్లరి పనులు ఏం చేసి? అంటే మా ఊర్లో రామందిరి కొత్త కడుతుర్రు. కొత్త కడితే దాని మీదకి వెళ్ళి దుంకుతుంటుంది కిందికి, దాని మీదకి వెళ్ళి దుంకిన చేతి పని చేస్తలేదు. తర్వాత దుంకినాక దీనికి తాకింది, స్పర్శ లేదు, చేతి ఇట్టనే పోతుంది. దీన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ పోయినా, అప్పుడు కొట్టిండు. ఇంకా దెబ్బ తాకిందే కాకుండా ఈ షాప కొట్లు వేసినట్టు లేపిండా? అమ్మ కొట్టేదా ఎక్కువ డాడీయా? అమ్మ ఏ విషయంలో ఎక్కువ కొట్టేది? పని చేస్తలే. ఇక ఏం పని చేయాలంటే పాటలు పాడు స్టార్ట్ చేద్దువా? మా అక్క అదే పని, డోర్లు పెట్టుడు, టీవీల సౌండ్ పెట్టుడు, పాటలు పాడు. అక్క కూడానా? సోపతి పెళ్ళి అయిపోయింది అక్కకి? అయిపోయింది. ఓకే. ఏం చేస్తుంటారు అక్క వాళ్ళు? ఏం చేస్తుంటారు? బావ వాళ్ళు ఏం చేస్తుంటారు? బాగా స్విగ్గీ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, ఇక్కడనే ఉంటారు. మొన్న వచ్చారు. ఇద్దరు బావలు ఇక్కడే ఉంటారు? ఒకటే బావ. చిన్నదానివి కదా, ఇప్పుడు నిన్ను ఎక్కువ లైక్ చేస్తుంటారా ఇంట్లో పేరెంట్స్ మీ అక్కన? ఒకప్పుడు మా అక్కని చెప్తుండే, ఇప్పుడు బయటకు వచ్చిన కదా అని చెప్తారు. డబ్బులు సంపాదిస్తున్నామనా? ఏమో తెలియదు కానీ. నీకేమనిపించింది? పైస ఉంటే రెస్పెక్ట్ ఇస్తారనిపించింది? పేరెంట్స్ అనే కాదు, ఉదాహరణ ఒక మాట అంటున్నా. బయట సమాజం పైస ఉంటుంది, రెస్పెక్ట్. ఓవరాల్ జీవితంలో ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? ఏం నేర్చుకున్నావు అంటే ఎవరిని ఎక్కువ నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకున్నాను. ముంగట ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి మాట్లాడతారు. శృతి, ఏ రోజు ఎవరి గురించి నువ్వు మాట్లాడలేదా? ఇంకోటి ముంగటోటి ఎవరి గురించి అంటే మాట్లాడుండొచ్చు. మాట్లాడినావా లేదా అన్న? మాట్లాడుండొచ్చు అని కవర్ చేయొద్దు. మాట్లాడినావు కదా, ఎలాంటి సందర్భాలలో మాట్లాడవచ్చు? ఎలాంటి సందర్భం అంటే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, అంటే ఫ్రెండ్షిప్ కానీ. ఎదుటోడికి మనం నీతులు చెప్తాం కానీ మనం ఫాలో అవ్వం కదా. నిన్న ఒక్కరిని అన్నట్ల నేను. అవును. ఎందుకంటే ప్రతి మనిషి ఎగ్జాంపుల్, అందులో నేను కూడా. అవును. నేను ఎగ్జాక్ట్లీ నేను చెప్పేటి అయితే ఫాలో అవుతా మ్యాక్సిమం. కాకపోతే వెనుక మాట్లాడడం అన్నది అందరికి ఉన్న అదొక దాని లాంటిది అంతే. దీని వేరేగా మరి నీతులు చెప్తున్నావుగా, నువ్వు కరెక్ట్ ఉండవా అంటే నా గురించి ఎంక్వైరీ చేయొచ్చు, నేను ఎట్లుంటా ఏందనేది. ఫోక్లో అమ్మాయిలతో ఎట్లుంటా, నేను బయట ఎట్లుంటా అనేది కూడా చెప్పొచ్చు మేజర్గా. మీరు కూడా నిన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేసి నేను అనలేదు. అంటే ప్రతి మనిషిలో మనం అంటాం కానీ దాని మీద నిలబడం. అంటే మనకు అది నోట్లో బాగా వాళ్ళు వెనుకోటి మాట్లాడతారు, ముంగోటి. నాకు అది నచ్చదు, మనకే నచ్చదు. కానీ మనకు నచ్చని పనులు ఎక్కువ చేస్తాం. నీకు నచ్చని పని ఎక్కువ మేజర్గా చేసిన పని ఏదైనా ఉందా? నచ్చని పని ఫ్రెండ్స్కి కానీ ఇది నాకు నచ్చదే అనుకుంటా అదే పని చేసిన రోజు లేదన్నా?
ఏదైనా మాట్లాడద్దు అంటే కావాల్సి మళ్ళీ అదే పని చేస్తే, ఏదైనా వద్దు అంటే ఈ పని నువ్వు చేయకంటే అదే పని చేస్తాను నేను. ఓకే.